అక్కడికి వెళ్ళక క్రమంలో ఉండవు. ఎక్కడ మనం చనిపోయిన తర్వాత ఓ దేశానికి వెళ్తాం, అక్కడ మనల్ని కూడా లిస్టులో చూసినప్పటికీ ఎక్కడ కూడా మనకి క్రమం అనేది దొరకదు. సరే, అది పక్కన పెట్టండి. దీన్ని ఏమన్నాము? పరిశుద్ధమైన వారం అన్నాము. ఇక్కడి నుంచి సోమ, మంగళ, బుధ, గురి ఈ 4 దినాలు కూడా ఆయన పడుతున్న వేతన, తర్వాత ఆయన తండ్రికి అప్పజెప్పబోతున్న రాజ్యాన్ని గురించి, లేకపోతే తన శరీరం శిథిలమైపోతున్న రాజ్యాన్ని గురించి, వధువు సంఘంగా సర్వలోకమంతా కూడా ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రోక్షమైన రక్తము ద్వారా సర్వ మానవుల్ని కడుగుతున్న విధానాన్ని బట్టి కూడా చాలా వేదన పడిపోయాడు ఆయన. కానీ ఇక్కడ ఒక అధికారాన్ని చూపిస్తూ ఉంటాడు ఆయన.